4 రోజులకి వెళ్ళి మౌనంగా ఉన్నా. ఇక న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఈ కేసులో కూడా న్యాయం చేయకుండా ఎందుకే మీరు ఉన్నది? దేనికోసం ఆయన్ని హోమ్ సెక్రటరీ, దేనికోసం ఆయన డీజీపీ తెలంగాణలో, దేనికోసం ఆయన సిపి తెలంగాణలో, దేనికోసం ఆమె పనిచేసేది, దేనికోసం ఆమె జీతాలు ఇవ్వాలి, దేనికోసం ఆమె కార్యాలయాలు ఇవ్వాలి, దేనికోసం ఆమె మీకోసం కొట్టాడాలి, దేనికోసం మనం బతికేది? కలుపు కాల్తలేదా? ఈరోజు భారతదేశం అంతా కూడా దీని మీద ఖండన ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు. ఒక అబల మీద, ఒక చిన్న పాప మీద అఘాత్యం జరిగితే మీనాక్షి నటరాజన్ బయటికి రారా, మాట్లాడారా? కల్వకుంట్ల కవిత పెద్ద పార్టీ పెట్టింది, రాదా? బయటికి రాదా? మాట్లాడదా? తీర్మానం వల్ల ఇంకా పెద్ద పార్టీ పెట్టిండు బీసీలకు న్యాయం అని. ఈరోజు ఎందుకు వస్తలేవు బీసీ సంఘాలు బయటికి? అమ్మాయి బీసీ కాదా? ఎందుకు వస్తలేవు బీసీ సంఘాలు? అంటే బీసీ బలిసినోడై ఉండాలా? బీసీ బలిసినోడై ఉండాలి, బీసీని పైసలు ఇచ్చేటోళ్ళై ఉండాలి, మహిళలు వాళ్ళు కేంద్రం మధ్య కాకుండా ఉండాలి. ఉంటేనే వాళ్ళు న్యాయం చేస్తారా? దేనికోసం ఈరోజు న్యాయం చేస్తారు? చట్టం అందరికి ఒకటే తిరుగు ఉండాలి. ఈరోజు ఒక హోం సహాయ మంత్రి తన కొడుకు నేరం చేస్తే వాడిని తీసుకొచ్చి ఈరోజు మీరు బొక్కలు తోయాల్సింది పోయి వాడు తప్పిస్తారు. సిగ్గుండాలి బండి సంజయ్. అరే నీకు, అరే సంజయ్ గారికి ఒకటే చెప్తున్నా, అరే నీ కొడుకు అంతగానం తీట ఉంటే, నీ కొడుకు తీట తీర్చుకోవాలంటే నీ ఇంట్లో ఒక బెడ్రూమ్ వేసి రోజుకు ఒక దాన్ని పంపురా. నీకు తెలుసు కదా ఎవరెవరిని పంపాలను, సంగప్ప గారికి తెలుసు కదా ఎవరెవరిని పంపాలను, మీ దగ్గర అడ్రస్ ఉన్నాయి కదా ఎవరిని పంపాలను. అలా బెడ్రూమ్ వేసుకొని ఇంత సంసారాలు చేయించుకోండి రా. బయట ఎందుకు రా? పసిపిల్లల మీద పడతారు, బయట ఎందుకు వాళ్ళ బతుకుల మీద పడతారు? అడిగేటోళ్ళు లేరనుకున్నారా? లుచ్చానా కొడుకులారా? మాట్లాడేటోళ్ళు లేరనుకున్నారా? ఇక్కడ తమాషా చేస్తున్నారా? సిట్టాలే దేనికోసం వేసిండ్రా? దేనికి ఆలయాపన చేయని ఇవాళ ఈ కేసు మూసేసే ప్రయత్నం చేస్తుండ్రు. భగీరథ ఎక్కడుండో వీళ్ళకి తెలియదంట, భగీరథ ఏం చేస్తుండో వీళ్ళకి తెలియదంట, భగీరథ అంటే మేము ఎప్పుడు చూడలేదంట. ఈ రోజు భగీరథని అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసుకు చేత కాదు, మాట్లాడేటోని అడిగేటోని అరెస్ట్ చేయడానికి చేతనవుతుంది.